హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ రెసిపీ అండి. అది ఏంటంటే చామదుంపల ఫ్రై అండి. ఇదైతే చాలా బాగా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ముందు చామదుంపలు తీసుకుని దాంట్లో వాటర్ వేసేసుకుని బాగా ఉడికించుకున్నాక దాన్ని పైన లేయర్ అనేది తీసేసుకోవాలి. దాని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడు చామదుంపలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాక దీంట్లో కారం తగినంత వేసుకోవచ్చండి. దీంట్లో తగినంత ఉప్పు. దీంట్లో ఇప్పుడు క్రిస్పీగా రావడానికి బియ్యపిండి వేసుకుందామండి. ఇదంతా వేసుకున్నాక బియ్యపిండి అనేది ముక్కకి బాగా కోట్ అయ్యేటట్టు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా గట్టిగా ప్రెస్ చేయొద్దండి, అవి పేస్ట్ అయిపోతాయి. ఇలాగా పైన అనుకుంటే కోటింగ్ అనేది ఆ ముక్కకి బాగా పడుతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ముక్కకి కోటింగ్ అనేది పడుతుంది. ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకుని ఆయిల్ బాగా వేడయ్యాక ఇలాగా ఒకటిగా తీసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలాగా అన్నీ కలిపి ఒకసారి వేసేస్తే ఏమవుతుందంటే బాగా అతుక్కుపోయి ముద్దలా అయిపోతుందండి. ఇలా విడివిడిగా వేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా చేసి పెట్టండి, చామదుంపలు ఖచ్చితంగా బాగా ఇష్టంగా తింటారనమాట. చూసారు కదా, వేసాక వెంటనే తిప్పకుండా ఒక 5 నిమిషాల తర్వాత రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుంటే మన చామదుంపల ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇది పప్పు చారులోకి చాలా బాగుంటుందన్నమాట. ఇది హెల్తీ కాబట్టి ఈ రెసిపీ మీరు ఎప్పుడన్నా కూడా ట్రై చేయకపోతే నేను చెప్పినట్టు చేయండి. సూపర్ టేస్టీగా ఎమ్మీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్గా దీంట్లో కరివేపాకు వేసేసుకుని ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక వెంటనే మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, ఈ రెసిపీ అయితే సూపర్ ఈజీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు ఎప్పుడు కూడా ట్రై చేయకపోతే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మన ఛానల్లో వెజ్ రెసిపీస్ కూడా సూపర్ టేస్టీగా పిల్లలకు ఇష్టంగా ఇంకా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. చూసారు కదా, ఎంత క్రిస్పీగా ఎంత పొడిగా చాలా టేస్ట్ బాగుంటుందండి. సో ఇంత ఈజీ రెసిపీ మీకు నేర్పించేసాను కదా, కొత్త రెసిపీ. అందుకనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోస్ వాచ్ చేసేయండి. మరి అంతవరకు బాయ్ మరి.